చెప్పినందుకు వెళ్ళాను, ఇలా జరగలేదు, ఇంకెందుకు నేను దేవునికి నమ్ముకోవాలని కృంగిపోతాం. కానీ మనం ఇందాక చదివినట్లు దేవుని బట్టి గనక మన విశ్వాసం ఆధారంగా ఉంటే, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మన విశ్వాసం దేవుని బట్టి ఉంటే ఆ విశ్వాసంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎలా ఉంటామంటే మనం ఓర్పుతో ఉంటాం, సహనంతో ఉంటాం. ఒకవేళ ఏదైనా దేవుడు మనకి ఇవ్వలేదంటే ఏమో దేవుడు తర్వాత ఎలాంటి బహుమానాన్ని ఇస్తాడేమో అనే ఒక ఓర్పు, ఒక సహనం. ఒకవేళ మన అప్పుల బాధలు తీరలేదంటే ఏమో రాబోయే రోజుల్లో గొప్పగా ఇవ్వచ్చేమో అనే ఒక సహనం, ఒక ఓర్పు. ఒక వివాహం కాలేదంటే ఏమో ఇది ఒకవేళ మరి రాలేదంటే ముందున్న రోజుల్లో మనకు ఎలాంటి బహుమానం గొప్పది మేలైనది మనకు అనుగ్రహించబోతున్నాడేమో అనే ఒక సహనం, ఓర్పు. ఇంకా మన పిల్లల విషయంలో కానీ, రోగాల విషయంలో కానీ ఏమో నాకు ఈ వ్యాధి బాధలు పోలేదు, నాకు ఈ సంతానం కలగట్లేదు అని మనం ఒకవేళ అనుకుంటున్నామంటే దేవుడు ముందున్నటువంటి రోజుల్లో ఇంకా గొప్పగా దీవించబోతున్నాడేమో, ఆశీర్వదించబోతున్నాడేమో అనే ఒక ఓర్పు, ఒక సహనంతో మాత్రమే ముందుకెళ్తాం. అదే అంటున్నాడు, మీ విశ్వాసము ఓర్పును పుట్టించునని ఎరిగి అంటున్నాడు. తర్వాత మీరు నానా విధము